బైబిలు గ్రంథాన్ని మోస్తే దేవుని పల్లకీని మోసినట్టే. బైబిల్ గ్రంథాన్ని ఎంతగా నువ్వు మోస్తే దేవుని పల్లకీని మోసినట్లే. ఇంకా ప్రియులరా, మనల్ని పుట్టించినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథం రెండంచులు గల ఖడ్గం. ఏంటి చెప్పండి? రెండంచులు గల ఖడ్గం. ఈ రెండంచులు గల ఖడ్గం అంటే ఇటు పొదనుంటుంది, ఇటు కూడా పొదనుంటుంది. అయితే సాతాను అనేవాడు మంచిగా ఉన్నటువంటి లోకాన్ని చెడు ఆలోచనతో పాడు చేశాడు. కాబట్టి రెండంచుల గల ఖడ్గం ఇచ్చాడు దేవుడు. ఆ రెండంచులు గల ఖడ్గం ఏదంటే ఇదే. అంటే అపవాది నీ మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇటు వచ్చినా తెగ్గొస్తుంది, ఇటు వచ్చినా తెగ్గొస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శత్రువులు నీ మీదకి రాకుండా కాపాడుతూ ఉంటుంది. అంటే వాక్యం మనల్ని కాపాడుతూ ఉంది. వాక్యం మన పాదములకు దీపమై అది నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. కనుక ప్రియులారా, వాక్యం చెప్తా ఉంది. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుని దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు, ప్రభువా, ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు, నీ స్వరంతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు కాబట్టి సూటిగా, అంటే నాలో ఉన్న లోపాలు ఇవి, నాలో ఉన్నటువంటి ఆలోచన ఇది, కాబట్టి కనుక ఇక నుంచి ఈ ఆలోచన నేను తుడిచివేసుకుని నీ వాక్యంతో కడగబడి నేను నీ కుమార్తెగా అప్పగించబడతాను అని కన్నీరు విడిచి ప్రార్థించి మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. మన ఆత్మను మనం పెంచుకోవాలి. మన నమ్మకత్వాన్ని మనం పెంచుకోవాలి. అందును బట్టి దేవుని పరిశుద్ధ లేఖనం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం దేవుని వాక్యం అంశం ఏంటంటే, దేవుని హత్తుకొని యుండుట ఆశీర్వాదకరం. ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే 8వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి. హత్తుపట్టు లేదు ఈ పిల్లకి అంటారు. ఈ ఇంటి పట్టు లేదు, ఈ ఇంటిని హత్తుకోవట్లేదు, కుటుంబాన్ని హత్తుకోవట్లేదు, చెప్పింది మాటకి వినట్లేదు అని ఏం చేస్తారంటే, మన నమ్మినటువంటి దేవుణ్ణి మనం హత్తుకొని ఉండాలి, కౌగులించుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, ఆయన చేయి పట్టి నడిపించబడాలి. ప్రభువా, ఈరోజు నీ చేయి పట్టి నన్ను నడిపించు, నా పిల్లల్ని, నన్ను, నా సంసారం అంతా కూడా నీవే నడిపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలోని 28వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 28, 8, 9 వచనాలు చదవండి ఎవరైనా. మీరు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును, ఆయన నిన్ను ఆశీర్వదించును. యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుచుదాం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ, ప్రయత్నం అంటే నేను బాగా చదవాలని, లేదా ప్రయత్నం నేను బాగా ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నం, నేను బాగా కష్టపడాలని ప్రయత్నం, నేను బాగా సంపాదించాలని ప్రయత్నం, నేను బాగా ఇల్లు కట్టాలని ప్రయత్నం, నా పిల్లలకి మంచి భవిష్యత్తుతో కూడినటువంటి వివాహములు చెయ్యాలని ప్రయత్నం. ఈ అన్ని ప్రయత్నములు మంచిదే. ఈ ప్రయత్నములన్నీ కూడా మంచిగా నెరవేరాలంటే నీకు మంచి చెప్పే దేవుని వాక్యం బలిపీఠం దగ్గర నువ్వు ఏం చేయాలంటే దేవుని హత్తుకుని
ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన కూడా ప్రయత్నం చేయాలి. విశ్వాసం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మను పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే నీకు దీవులు కలుగుతాయట. దీవెన ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, దీవెన వెంబడి దీవెన నీకు కలుగుతూ ఉంటాయట. కనుక నిన్ను కట్టుకున్న నీ భర్త నిన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మోసం మనలో ఉండొచ్చేమో, కానీ దేవునిలో లేదు. అబ్రహాము పట్ల వాగ్దానం చేసినటువంటి దేవుడు కట్టుబట్టలతో ఉన్న అబ్రహాముకి యావత్ ఆస్తిని యావత్తు ప్రపంచంలో పిల్లలుగా ఇచ్చి విశ్వాసులకు తండ్రి అనే ఒక గొప్ప పేరు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే దేవుని హత్తుకొని ఉన్నాడు, దేవునిలో ప్రయత్నాలు చేశాడు. అందుకని ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. వెళ్ళు. సహోదరి ఇక్కడ ప్రార్థన చేస్తుంది. కోట్లాది దూతలను పిలిచి, వెళ్ళండి, నా దీవులు వారి మీద కుమ్మరించండి, వారి శిరస్సు మీద ఒలికించండి. ఎందుకంటే ప్రార్థనలో ప్రయాసపడి ప్రయత్నము కలిగి ఉంది, నన్ను హత్తుకుంది, నా కోసం కన్నీరు విడుస్తుంది. అదుగో అన్న సన్నిధిలో ఏడుస్తుంది, ఒక మగబిడ్డ దయచేయాలని. ఆమె ప్రయత్నం నిష్ప్రయోజనము కాకుండా ఉండాలంటే దూతలకు ఆజ్ఞాపించి, అన్న, దేవుడు మంచి సంతానం నీకివ్వబోతున్నాడు, నీ ప్రయత్నం ఫలించింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాం. కనుక ప్రియులారా, దేవుని సన్నిధి అభిషేకించబడింది, ఆశీర్వదించేది. అందరికున్న ఇళ్ళు లాంటివి కావు ప్రపంచంలో, కానీ దేవుని సన్నిధి అభిషేకించబడిన ఈ స్థలమందు మనం ఏం చేయాలంటే దేవుని పట్ల ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నం చేయాలి. బంగారం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం, కారు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం, బస్సు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం, విమానం కొనటానికి ప్రయత్నం చేస్తాం. కానీ నీ ప్రయత్నములు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు దేవుని హత్తుకుని దేవుని పట్ల సహవాసంతో ప్రయత్నం ప్రార్థన ద్వారా ప్రారంభించి ప్రయత్నము చేస్తూ ఉండాలి. అది దేవుడు చెప్పిన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇంకా ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదం ఎందుకు కావాలి అమ్మా? శాపం కోరేవాడు ఎవడు ఉంటాడా? ఆశీర్వాదం ఎవరికి కావాలి అంటే నాకు కావాలి. దీవులు ఎవరికి కావాలి? నాకు కావాలి. శాపం ఎవరికి కావాలంటే ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అందుకని దేవుని పట్ల ప్రియులరా, దేవుని హత్తుకున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని దీవుళ్ళు పొందారు, దీవుని వెంబడి ఆశీర్వాదాలు కూడా పొందారట. దీవుళ్ళు వేరు, ఆశీర్వాదాలు వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సార్ దేవుని స్తోత్రం చేద్దాం. అందుకని ప్రియులరా, యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించాడు. ఆ వరాన్ని పోగొట్టుకోవద్దు, ఆ ఇచ్చిన దీవెను పోగొట్టుకోవద్దు, ఆ ఇచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. కనుక దైవజనుడు చెప్పే వాక్యములో ఉన్న ఆశీర్వాదం నిన్ను తాకాలి అంటే నీవు ఆయన హత్తుకోవాలి. నువ్వు రిజిస్ట్రేషన్ చేయబడిన ప్రార్థన, రిజిస్ట్రేషన్ చేయబడిన విశ్వాసం, రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి ఉపవాసం దేవునికి అంకితమైపోతూ ఉంటాయి. అప్పుడు ఆయన దీవెనలు నిన్ను తాకుతూ ఉంటాయి. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమతో అందరూ ఒక్కసారి చెప్పండి, హల్లెలూయా.
చేతులు ఎత్తండి ఒక్కోసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ అంశం చెప్పుకున్నాం మనం? దేవుని హత్తుకొని ఉండుట ఆశీర్వాదకరం. ఈసారి చెప్పండి, 2 చేతులు ఎత్తి. హల్లెలూయా. ప్రభువా, అందరూ చెప్పండి, ప్రభువా నీవిచ్చే దీవెనలు నన్ను తాకునుగాక. నీవిచ్చే ఆశీర్వాదములు నన్ను తాకునుగాక. నీవిచ్చే దీవెనలు నా గృహమును తాకునుగాక. నీవిచ్చే దీవెనలు నా బిడ్డలను తాకునుగాక. నీవిచ్చే ఆశీర్వాదములు నా తోబుట్టును తాకునుగాక. స్థిరపరచబడిన విశ్వాసమును నాకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటల వెనుకడులో ప్రభు మనందరినీ దీవించుగాక. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని